క్రిస్మస్ అనేది ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు జరుపుకునే ప్రధాన పండుగ. ఈ పండుగ క్రీస్తు జన్మించిన రోజు అయిన డిసెంబర్ 25వ తేదీన ఆయన జీవితంలోని ఆధ్యాత్మిక విలువలను గుర్తు చేసుకుంటూ జరుపుకుంటారు. క్రిస్మస్ పండగపై టీసాట్ ప్రత్యేక కథనం. క్రిస్మస్ పండగకు ప్రత్యేకించి ఆధ్యాత్మిక, సాంస్కృతిక మరియు సామాజిక అంశాల మేళవింపును ప్రతిబింబిస్తుంది. క్రైస్తవుల అనుసరణలో యేసుక్రీస్తు పుట్టినరోజును 336వ సంవత్సరంలో రోమ్లో క్రిస్మస్ పండుగగా ఘనంగా జరుపుకున్నట్లు చరిత్ర చెప్తోంది. ఆయన జీవితం ప్రేమ, శాంతి, క్షమత, సేవ వంటి విలువలకు ప్రతీకగా నిలుస్తుంది. క్రిస్మస్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న చర్చిల్లో కోట్లాది మంది ప్రజలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. క్రీస్తు పుట్టినప్పుడు మేతలే బృందం గానం చేసి గీతాలను స్మరించుకొని ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. క్రిస్మస్ సమయంలో అలంకరించిన చెట్టు, క్రిస్మస్ ట్రీ అనేది పండుగ యొక్క ప్రధాన సాంప్రదాయం. ఇది జీవనశక్తి, ఆనందం మరియు ఆశావాదాన్ని సూచిస్తుంది. పిల్లల కోసం బహుమతులు తెస్తున్న శాంటా క్లాస్ పాత్ర క్రిస్మస్ ను మరింత మధురంగా మరియు ఆనందదాయకంగా చేస్తుంది. ఇది ప్రేమ మరియు నిస్వార్థ సేవను ప్రేరేపిస్తుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు ఒకరికి ఒకరు బహుమతులు ఇచ్చుకోవడం మరియు శుభాకాంక్షలు పంపించడం ద్వారా ప్రేమను పంచుకుంటారు. క్రిస్మస్ సమయంలో పేదలకు, అవసరమైన వారికి సహాయం చేయడం, ఆహారం పంచడం వంటి కార్యకలాపాలు జరుగుతాయి. ఇండ్లను, వీధులను రంగురంగుల కాంతులతో, నక్షత్రాలతో అలంకరిస్తారు. ఇది పండుగ ఆనందాన్ని, వెలుగును మరియు ఉత్సాహాన్ని వ్యాపింపజేస్తుంది. క్రిస్మస్ పండుగ ప్రేమ, క్షమ, సేవ, సౌభ్రాతృత్వం మరియు శాంతి యొక్క ప్రతీక. ఈ పండుగ మనల్ని ఒకరికొకరు దగ్గర చేయడమే కాక సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రేరేపిస్తుంది.